అత్తమ్మ టీవీకి స్వాగతం. అత్తమ్మ టీవీలో ఈరోజు గుంటూరు స్టైల్లో చేసుకునే టమాటా పచ్చడి ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ఈ పచ్చడి తయారీ కోసం కావలసిన పదార్థాలు: టమాటాలు 1/2 కేజీ. వీటిని శుభ్రంగా కడిగి బాగా తుడుచుకొని మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. అంటే తడి లేకుండా తుడుచుకోవాలి. చింతపండు 50 గ్రాములు. మెంతి పొడి 1 టేబుల్ స్పూన్. కారం 100 గ్రాములు. ఉప్పు 100 గ్రాములు. వెల్లుల్లిపాయలు 10 తొక్కలు తీసి పెట్టుకోవాలి. ఎండుమిర్చి 3. పోపు దినుసులు 1 టీ స్పూన్. కరివేపాకు 2 రెమ్మలు. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీగా పెట్టుకోండి. నూనె 3 టేబుల్ స్పూన్లు. ఇప్పుడు పచ్చడి ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టి వేడి చేయాలి. అది వేడైన తర్వాత నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడైన తర్వాత ముందుగా వెల్లుల్లిపాయలు వేసి వేయించాలి. వెల్లుల్లిపాయలు కాస్త వేగాలి. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసి నూనెలో వేపాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని తిప్పుతూ టమాటా ముక్కలు బాగా మెత్తబడేంత వరకు వేపుకోవాలి. చూసారు కదా, బాగా మెత్తబడుతున్నాయి. నూనె సపరేట్ అయ్యేంత వరకు వేపాలి. ఈ టమాటా ముక్కలు బాగా మెత్తబడాలి. మూవీ క్లిప్లో చూపించినట్లుగా కలుపుతూ మీడియం ఫ్లేమ్లో పెట్టి వేపుకోవాలి. బాగా మెత్తబడిన తర్వాత చింతపండుని కూడా అదే నూనెలో వేసుకొని 5 నిమిషాల పాటు వేపుకోవాలి. అంటే ఈ చింతపండు కూడా నూనెలో వేగి మెత్తబడాలి. ఇలా చింతపండు టమాటా ముక్కలతో పాటు కలిసి బాగా మెత్తబడేంత వరకు వేపుకోవాలి. ఈ విధంగా కలుపుతూ బాగా వేపి స్టవ్ ఆఫ్ చేసి చల్లారబెట్టుకోవాలి. చల్లారిన తర్వాత చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఈ మిశ్రమాన్ని వేసుకోవాలి. వేయించుకున్న వెల్లుల్లిపాయలు, టమాటా, చింతపండు మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేయండి. బాగా చల్లారిన తర్వాతే గ్రైండ్ చేసుకోవాలి. ఈ పచ్చడి రోట్లో దంచుకుంటే మరింత రుచిగా ఉంటుంది. అందులో కారం వేయండి. అలాగే మెంతి పొడి వేయండి. ఉప్పు వేయండి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి మూత పెట్టి కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేయాలి. తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టి కొద్దిగా నూనె వేసి కాగబెట్టాలి. పోపు పెట్టుకోవడానికి నూనె కాగిన తర్వాత పోపు దినుసులు వేసి చిటపటలాడే వరకు వేయించాలి. అందులోనే ఎండుమిరపకాయలు వేయండి. తర్వాత కొద్దిగా కరివేపాకు వేసి వేపాలి. ఇవి వేగిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా పచ్చడిని పోపులో వేయాలి. పోపులో వేసి బాగా కలుపుతూ 1 నిమిషం పాటు వేపాలి. ఇప్పుడు ఈ పోపు అంతా పచ్చడికి పడుతుంది. బాగా కలిపిన తర్వాత ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి. దీన్ని ఒక జాడీలో కానీ ఎయిర్ టైట్ జార్లో కానీ పెట్టుకుంటే 3 నెలల వరకు నిల్వ ఉంటుంది. ఎంతో రుచికరమైన టమాటా పచ్చడి రెడీ అయిపోయింది. ఇది అన్నంతో మంచి కాంబినేషన్. రుచికరమైన గుంటూరు స్టైల్లో చేసుకున్న టమాటా పచ్చడి రెడీగా ఉంది. ఇది రైస్కి, బ్రేక్ఫాస్ట్కి మంచి కాంబినేషన్ పచ్చడి.
3 నెలల వరకు నిలవ ఉండే ఈ పచ్చడి మీరు కూడా ట్రై చేసి ఫీడ్బ్యాక్ పంపించండి. రెసిపీ టెక్స్ట్ కోసం attamativi.com చూడగలరు. ధన్యవాదములు.